హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి బుచ్చాపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ బుచ్చాపల్లి గ్రామంలో ఏదైనా తిరుపతి అన్న మనం బండ్ల దగ్గరికి వెళ్ళి చూద్దాం. అన్న, ఇది ఏ మోడల్, ఎప్పటి బండి? ఇది 2016లో తీసుకున్న స్టార్టింగ్ బండి ఇదేనండి. స్టార్టింగ్ బండి టూ వీల్ హార్వెస్టర్ జాన్ డీర్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్. టూ వీల్ బండి. ఇది తర్వాత తీసుకున్నారా? ఈ తర్వాత 2019లో తీసుకున్నాం. ఇది 4 వీల్ డ్రైవ్ 55 HP గ్రీన్ గోల్డ్ జాన్ డీర్ కాంబినేషన్. మూడో బండి ఫీల్డ్ ఉందా? మూడో బండి ఫీల్డ్ మీద ఉంది. 75 HP 2021లో తీసుకున్నాం. అది ఓకే. ఇప్పుడు మీ దగ్గర మీ గ్యారేజ్లో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాడుకుంటూ అన్నీ మీ గ్యారేజ్లో చేస్తారని బయట ప్రజలు కూడా అనుకుంటారు. అవన్నీ ఒకసారి మీ పనిట్లు, మీ మిషన్లు అవన్నీ చూపిస్తారా? చూపిస్తాం. రండి ఫ్రెండ్స్, చూద్దాం. న్యూమాటిక్ అంటే ఎయిర్తో నడిచే గ్రీజ్ గన్ అండి. ఇది మామూలుగా మాన్యువల్గా కొడతారు చాలా మంది, చేతితో కొట్టే పంపులు ఉంటాయి. అవును. కానీ నేను 25,000 తీసుకుని హైదరాబాద్లో బుక్ చేసాము ఆన్లైన్లో. వాళ్ళు కొరియర్లో పంపించారు. ఓకే. గ్రాజ్ కంపెనీ 15 kg ఒకసారి లోడ్ చేసిందంటే ఒక సీజన్ మొత్తం వస్తుంది లోడింగ్. గ్రీజ్ ఓన్లీ 1 పర్సనే ఈజీగా గ్రీజ్ కొట్టుకోవచ్చు. ఇద్దరు కొట్టాల్సిన ఇబ్బంది లేకుండా. మళ్ళీ చాలా ప్రెషర్గా వస్తుంది గ్రీజు. అన్ని బెరింగ్లకు కంఫర్ట్గా మంచి ఈజీగా గ్రీజ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు డ్రైవర్లకు కూడా ఇబ్బంది లేకుండా చూడండి, కొట్టి చూపిస్తారా? చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రీజ్ గన్ తోటి కొట్టడం ఎంత ఈజీ ఉంటుందో ఎయిర్ తోటి. ఆ విధంగా ఒక్కరే చేసుకోవచ్చు. ఒక్కరు ఉన్నా కానీ కొట్టుకునే విధంగా ఇది బ్రేడింగ్ అలక వెళ్తాయా? దీనివల్ల మీకు అంటే పని కూడా మనిషికి అలక అంటే మా ఇద్దరు కొట్టాలంటే ఇంకో పర్సన్ కొట్టాలి. ఇద్దరు బెరింగ్ తిరగాలి. అవును. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 25,000. అంటే ఇది తీసుకురావడానికి అంటే మెయిన్ గా మీకు ఏమన్నా సమస్య ఎదురైందా? అంటే ఫస్ట్ మేము మాన్యువల్ గా గ్రిడ్ దాంతో కొట్టేది. అవును. దాంతో ఇద్దరు పర్సన్స్ టైం వేస్ట్ అయ్యేది. ప్లస్ పొద్దున 1 hour 1.5 hour టైం వేస్ట్ అయ్యేది. అలా గ్రీజ్ కూడా అన్ని బేరింగ్లకు కొట్టడం కష్టం అయ్యేది. దాని ఆయిల్ సీల్ ఈజీగా ఫెయిల్ అవుతాయి. ఇక ఇదైతే బాగుంటుంది కానీ ఆన్లైన్ లో చెక్ చేసి యూట్యూబ్ లో బాగుంటుంది. వాళ్ళ చేతులకు అంటుకోవడం అంటే ఇబ్బందిగా మేమంత ఇబ్బంది అవ్వడం. చేతులు మామూలుగా మాన్యువల్ కొడితే చేతులకు అంత గ్రీజ్ అంటుంది, ఇబ్బంది అవుతుంది. గ్రీజ్ కొట్టే చాలా ఉంటాయి కాబట్టి అంటే ఈ అన్ని బండ్లు ఉన్నాయి కాబట్టి అన్ని బండ్లకు కొట్టే సమయం వృధా అయితే మన దగ్గర డ్రైవర్లు కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆ ప్లేస్ లో ఒక డ్రైవర్ గ్రీజ్ కొడతాంటే ఇంకో ఆయన వేరే రిపేర్లు కానీ ఇట్లాంటి గన్ను తోటి కొట్టే వాళ్ళు వాళ్ళు కొట్టాలి. మళ్ళీ గ్రీజ్ 2-3 సార్లు లోడ్ చేయాలి. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీకు సమయం, దీనివల్ల సమయం కలిసి వస్తుంది, డ్రైవర్లు కూడా ఇబ్బంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అన్ని వాడుకోవాలి. ప్లస్ అట్లా చేయడం వల్ల మాకు రొటేషన్ అవుతుంది ఎన్ని బాల్. కాకపోతే బయట డిపెండ్ కావాలంటే కష్టం అయ్యేది, ఇబ్బంది అయ్యేది. అందుకే దీన్ని తెప్పడం జరిగింది. అట్లే అది కూడా ఎయిర్ గన్ అంటారు దాన్ని. ఇది 18-20 తెప్పించింది. అట్లా ఇప్పడానికి కూడా మనకు పానలతో ఇబ్బంది లేకుండా టైం ఇప్పడానికి 15 seconds లో అయిపోతుంది. ఒక అంటే నట్లు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. నట్లు ఇప్పడం, ఒక ఎక్కి తొక్కడం మనం చూస్తాం కదా బయట మోటార్ ఫీల్డ్. ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా పని జరగడానికి సమయం కలిసి వస్తుంది. డ్రైవర్లకు కూడా పని చేసినట్టు అలసట అనిపించేది. కాబట్టి ఇప్పుడు ఎయిర్ గన్ను ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ఇది ఎయిర్ గన్ను ఇది తీసుకోవడం జరిగింది అన్న. డ్రైవర్లకు ఇబ్బంది ఉండద్దు, అదేవిధంగా సమయం వృధా కాకుండా. ఎందుకంటే మొత్తం 6 బండ్లు ఉన్నాయి, 3 హార్వెస్టర్లు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా కంప్రెచర్ తోటి ఎయిర్ కంప్రెచర్ తోటి నడుస్తుంది. చూడండి, మళ్ళీ ఎక్కిస్తున్నాడు. చూడండి ఎంత ఈజీ, అంత ఈజీగా పని చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడున్న టెక్నాలజీని అన్న ప్రతి టెక్నాలజీ వాడుకుంటాడు. ఇంకోటి మరో డ్రిల్ మిషన్. చూడండి ఫ్రెండ్స్, అన్న దగ్గర
ఏ చిన్న పనికైనా బెల్లంపల్లికి మంచిర్యాలకి వెళ్ళి పని చేసుకోవాలంటే సమయం వృధా అయింది. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళేంత వరకు డీజిల్ అది ఇది అంతా కాకుండా ఇప్పుడు ఈ డ్రిల్ వేసుకోవడానికి మన దగ్గరనే మిషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఎయిర్ కంప్రెసర్, కరెంటుతో నడుస్తుంది. ఈ గాలి ప్రెషర్గా ఇందులో ఉండడం వల్ల దీంతో పాటు మనకు ఎయిర్ గన్ కానీ గ్రీజ్ గన్ కానీ ఆపరేట్ అవుతుంది. ప్లస్ మన టైర్లలో గాలి కానీ లేకుంటే పంచార్లు అయినా కానీ మేము ఇక్కడే పెట్టుకోవడం జరుగుతుంది, పంచార్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిసారికి బయటికి పోకుండా అన్ని ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో కొనుక్కోవడం జరిగింది. దీని కాస్ట్ ఎంత? 20,000 సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము. కొత్తది అయితే 30-35 దాకా ఉంటుంది, కానీ సెకండ్ హ్యాండ్లో 20,000 తీసుకున్నాం. దీంతో పని అంత సులభంగా జరుగుతుందా? ఇదే మెయిన్ అన్నిటికీ. మేము ఏ పని చేయాలన్నా, నట్లు ఇప్పాలన్నా, తీసుకొట్టాలన్నా ఏరుతోనే. ఓకే, అంటే ఈ ఎయిర్ కంప్రెసర్ తోటి గాలితోనే నడుస్తాయి అన్నట్టు. ప్రెషర్ గాలితోనే, పుమాటిక్ అంటారు. ఎయిర్తోనే ఎయిర్ ప్రెషర్తోనే గ్రీజ్ రావడం కానీ ఇక నట్లు ఇప్పి కానీ నడవడం కానీ ఎయిర్తోనే నడుస్తాయి. ఇదేమో కరెంటుతో ఆపరేట్ అవుతుంది. కరెంటు ఉన్నట్టే గాలి నడుస్తుంది. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు పనులన్నీ చేయించుకొని వచ్చుకోండి. చేస్తాం. ఏమైనా చిన్న చిన్న అయితే అక్కడికి మీద వచ్చినప్పుడు మాక్సిమం బండి షెడ్కు చేయడానికి ట్రై చేస్తాం. షెడ్కు రాని రిపేర్లు కూడా వస్తాయి కొన్ని మెయిన్ టైర్లు ఏమన్నా పంచర్ అవ్వడం అలాంటి అయితే బండి రాదు కదా. దానికోసం మేము అక్కడికి పోయి కూడా కరెంటు వైర్ తీసుకొని పోయి వెల్డింగ్ అవసరం పక్కనే కంప్రెసర్ కూడా ఈ ట్యాంక్ సపరేట్ ఉంటుంది మాకు. ఈ ట్రాక్టర్లు వేసుకుని పోయి పంచర్ గాలి కట్టుకొని షెడ్ తీసుకుని వస్తాం. ఇది ఎక్స్ట్రా ట్యాంక్, ఆ కంప్రెసర్ దాకా ఎక్స్ట్రా ట్యాంక్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ట్యాంక్ అనేది గాలి నింపుకొని రెడీ ఉంటుంది అన్నట్టు. ఇది ఇందులో కంప్రెసర్ తోటి ఇలా ట్యాంక్ రింపుకొని అంటే అది సపరేట్ కంప్రెసర్, ఇది ఎక్స్ట్రా స్పేర్ ట్యాంక్ అన్నట్టు. స్పేర్ ట్యాంక్ ఎందుకంటే అదే కాకుండా ఇది కూడా ఉంచుకున్నారు, అంటే మనం డైరెక్ట్ ఫీల్డ్ దగ్గర తీసుకోవడానికి. ఈ ట్యాంక్ తీసుకోకపోతే ఒక టైర్ నిండుతుంది, ఫుల్ అవుతుంది. పంచర్ మార్నింగ్ పోయేసరికి పంచర్ అయింది టైర్, మనం ఏం చేయలేము అక్కడ. ఈ ట్యాంక్ ఉంది అనుకో, ట్రాక్టర్లు తీసుకొని పోయి గాలి పెట్టుకొని టైర్ నింపుకొని ఇంటికి వచ్చిన తర్వాత పంచర్లు చేస్తాం, లేకపోతే చేస్తాం రిపేర్ చేసుకుంటాం. అంటే బండి అక్కడ నుండి ఇక్కడ రావడానికి, పొలాల నుంచి బయటకు రావడానికి బండి మెయిన్ అయితే. అందుకోసం ఈ ట్యాంకర్ కూడా తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఇంకేమేమి అక్యుప్మెంట్స్ ఉన్నాయి, వాటిని గురించి చెప్పండి అన్న. ఇది ఇట్లా తయారు చేసుకోవడానికి ఇది ఎందుకు తయారు చేసారు? ఇట్లా మంచిగా ఇది పెట్టడం ఇది చూస్తే అంటే మాకైతే మంచిగా అనిపిస్తుంది. దీని గురించి చెప్పండి. స్టార్టింగ్ మేము పానాలన్నీ ఒక దగ్గర సంచిలో కానీ ఒక రూమ్ లో ఒక సైడ్ కానీ వేసేది. కొంచెం మిస్ అయ్యేది, మనకు మిస్ అయినా కూడా అప్పటికప్పుడు తెలియకపోవడం, మళ్ళా చాలా సేపటి చాలా రోజుల తర్వాత చూస్తే అది దొరకకపోవడం, అట్లా ఇబ్బంది ఉండదు. మళ్ళీ తీయడం పెట్టడం కూడా ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ బోర్డు లాగా తయారేసి మేము ఓన్గా తయారు చేసుకున్నది. ఏది మేము ఓన్గా ఆలోచించుకొని చేసుకున్నది. మీ ఆలోచన మేరకు అంటే ఈజీగా ఇప్పుడు మనకు 18-19 పాన కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు, 2 అయిపోతుంది. మనం అన్ని కుక్ వేస్తే అన్ని ఎదగాలి, టైం వేస్ట్. అంటే ఏ సైజు కావాలని సైజు ఉన్నాయి కాబట్టి అల్కగా తీసుకోవచ్చు, మళ్ళీ అదే తీసుకోవచ్చు. ఇప్పుడు కుప్పలాగా ఉంటే ఒక్కొక్కటి ఏరి అంత టైం వృధా. రిపేర్ చేస్తాము, ఒకటి పానం మిస్ అవుతుంది, అది దొరకదు. మళ్ళీ వారంకో అవసరం పడేది చూస్తే దొరకదు. ఇక్కడ ఇలా ఉందనుకో మనకి ఈజీగా ఏదైనా కానీ సమయం కలిసి వస్తుంది, మీకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, పానాలు కూడా మిస్ కాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఓకే. ఈ విధానం మాత్రం నాకు బాగా నచ్చింది అన్న. మీ గ్యారేజ్ లో ఒక పార్టీ అన్ని మేము మెల్లగా రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆలోచించి అన్ని చేసుకున్నాయి. ఎవరు ఎక్కడ చెప్పినాయి కానీ యూట్యూబ్ ద్వారా తెలిసినాయి, కొన్ని మాత్రం ఓన్ ఆలోచించి చేసుకున్నాయి. ఇప్పుడున్న అంటే ఈ హార్వెస్టర్ ఫీల్డ్ కి సంబంధించి ఏ టెక్నాలజీ వచ్చినా కానీ మీరు దాన్ని వాడతారు. ఇవన్నీ కావాలంటే మనం ఒక దగ్గర బెల్లంపల్లి మనుషుల్లో కూడా దొరుకుతాం. అన్ని ఒక దగ్గర ఇప్పుడు ఎయిర్ ఉన్న కాడ వెల్డింగ్ ఉండదు, వెల్డింగ్ ఉన్న కాడ ఎయిర్ ఉండదు, డ్రిల్ మిషన్ ఉన్న కాడ ఇవన్నీ అన్న. ఇదేంది ఇక్కడ జాకి పెట్టారు, ఈ మిషన్ గురించి చెప్పండి. దీన్ని హైడ్రాలిక్ ప్రెస్ అంటారు. హైడ్రాలిక్ ప్రెస్ మేము ఓన్గా తయారు చేసుకున్నాము. ఓకే. ఈ ఏదైనా కానీ బెండ్ అయినా కానీ ఏదైనా బేరింగ్ దించాలన్నా కానీ బెల్లంపల్లి కానీ మంచిగా కానీ పోవాల్సి వచ్చేది. అక్కడ కూడా వాళ్ళ టైం లేకపోతే వెయిట్ చేసి వచ్చేది. ఇక చిన్న మొత్తం వల్ల మనకు సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ జాక్ అనేది మనకు బండితో వచ్చింది. జాక్ ఇది బండితో వచ్చిన జాక్. ఒకసారి చూపియండి ఒకసారి దీని పనితనం. ఫ్రేమ్ మేము తయారు చేసుకున్నాము. ఈ ఫ్రేమ్ మీరు మీ గ్యారేజ్ లో తయారు ఈ విధంగా దిగి అంటే మీరు ఏమన్నా బెండ్ కానీ బేరింగ్ కానీ పెడితే మనకు అది ప్రెషర్ తోనే వస్తుంది కాబట్టి ప్రెషర్ తోటి వచ్చి మీకు ఆ పని అలక అయిపోతుంది, పని ఈజీ అయిపోతుంది. మనం కొడితే ఏంటంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము స్మూత్ గా ప్రెస్ చేస్తుంది కాబట్టి. అంటే ఈ హార్వెస్టర్ అనేది కొంచెం బాగా టెక్నాలజీ వాడుకునేది కాబట్టి పని అలక అయ్యేది, కొంచెం బెండ్ కాకుండా పని ఈజీ అయ్యింది. చాలా అవసరాలు పడతాయి ఏదైనా బెండ్ అవుతాయి.
దీంతో చాలా అవసరాలు, మీకు పనులు కూడా మంచిగా జరుగుతుంది. ఇంకా గ్యారేజ్ రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. రూమ్లో ప్రతి సామాను అంటే హార్వెస్టర్కు ట్రాక్టర్లకు సంబంధించిన ప్రతి సామాను స్పేర్ పార్ట్స్ అన్నీ అంటే షోరూమ్కి వెళ్ళి అంటే అది పాడైందన్నా కానీ వెళ్ళి హడావిడిగా వెళ్ళి తీసుకురాకుండా ముందే స్టాకు తెచ్చి పెట్టుకుంటాడు అన్న. అవి చూద్దాం రండి ఫ్రెండ్స్. అన్న ఈ బెల్ట్ అన్ని ముందే తెచ్చి పెట్టుకుంటారా? ఇక బెల్ట్లు అన్ని ప్రతి ఒక్క బెల్ట్ స్పేర్ ఉంటుందండి. 3 బళ్ళు కాబట్టి మనం ఒక బెల్ట్ తీసుకున్నా 3 బళ్ళకు వస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతో 3 గ్రీన్ గోల్డ్ బళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రతి బెల్ట్ స్పేర్ ఉంటుంది మా దగ్గర. ఏ పైన ఫీల్డ్ మీద పోయింది అంటే ఒక 10 నిమిషాలలో బెల్ట్ తీసుకొని నడిపించడం. మరి మంచిర్యాల పోవాలి కరీంనగర్ పోవాలని ఏం లేకుండా ప్రతి బెల్ట్ కానీ బేరింగ్ కానీ అన్ని స్పేర్ ఉంటాయి. షాప్స్ కానీ అన్ని. అంటే ఇప్పుడు వీటికి ఈ నెంబర్లు వేసిన ఈ సైజులా? బెల్ట్ సైజులు అవన్నీ. ఓకే సైజులు. డెక్కులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా. ఇక బండ్లకు హార్వెస్టర్ అన్నాక డెక్కు లేకుండా నడపరు. ఇక అన్ని డెక్కులు కూడా డ్రైవర్లకు బోర్ కొట్టడం మేము పెట్టుకుంటాం. డ్రైవర్లకు బోర్ కొట్టకుండా. ఇవేంటి అన్న? ఇవన్నీ హార్వెస్టర్ స్పేస్ అండి. ఇవన్నీ హార్వెస్టర్ సంబంధించి. ఈ సైడ్ ట్రాక్టర్ స్పేస్. ఇవి కొన్ని ఉన్నాయి. ఇది మొత్తం హార్వెస్టర్ స్పేస్. ఇది వెల్డింగ్ మిషన్. ఇది వెల్డింగ్ కూడా కటింగ్ మిషన్. అది అన్న గ్యారేజ్ లో వెల్డింగ్ మిషన్ కూడా ఉంది. వెల్డింగ్ కోసము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్? ఇది ఆన్లైన్ లో తెప్పించామండి. ఆన్లైన్ లో తెప్పించారా? ఓకే 3 ఇయర్స్ నుండి మీరు రిపేర్ లేకుండా బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు వెల్డింగ్ లకు మనం బెల్లంపల్లి మంచిర్యాల వెళ్ళకుండా ఇక్కడనే మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీటి గురించి చెప్పండి. ఏంటి అది డ్రిల్ మిషన్. ఓకే అంటే ఏమన్నా డ్రిల్ మిషన్ చిన్నగా ఏమన్నా డ్రిల్ వేసుకున్నా కానీ ప్రతి మిషన్లో అయితే చాలా మిషన్లు ఉన్నాయి. ఈ ఒక్క మిషన్ అని కాదు. చూడండి ఈ రూమ్ అంతా మిషన్లే. ఇది ఒక మిషన్. ఇది హీట్ చేయడానికి మిషన్. చూడండి బ్యాటరీ చార్జర్. ఇది ఆన్లైన్ లో తెప్పించాం. 7,000 పడింది. బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయింది. బ్యాటరీ అంటే బండ్ల బ్యాటరీ అంటే సైడ్ పక్కకు పెడతాం కదా 3-4 నెలలు ఫీల్డ్ లేనప్పుడు. అవును, ఫీల్డ్ డిశ్చార్జ్ అయితే కంపల్సరీగా మనకి బండి మీద ఎక్కించి ఉంటుంది కాబట్టి డిశ్చార్జ్ అవుతుంది. ఓకే ఈ చార్జర్ తో ఛార్జింగ్ పెట్టుకోవాలి. బోస్ కంపెనీ. ఇదేంటి? అది మనకు నట్లు మిషన్ కూడా వెళ్ళినప్పుడు హెవీ టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా ఇది మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఎక్కువ రౌండ్లు దింపితే దీన్ని ఏమంటారు టార్క్ రేంజ్ అంటారు. మనం ఎక్కువ చేతితో ఈజీగా దింపొచ్చు అన్నట్టు. బరువు బాగానే చూడండి ఫ్రెండ్స్. నట్లు ఇవి అన్ని ట్రాక్టర్ సంబంధించినవి. సంబంధించినవి బేరింగ్ పుల్లర్. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది ఏమిటి? బేరింగ్ జామ్ అయినప్పుడు మనకు తీయడానికి వీలు ఉండదు అన్నట్టు. లోపల సైడ్ నుంచి ఏం పెట్టి కొట్టరాదు. అంటే బండికి ఉంటుంది కదా, ఇది ఫిక్స్ చేసి మనం తిప్పుకుంటే ఆ బేరింగ్ అనేది బయటకు లాగవచ్చు. బేరింగ్ బయటకు లాగడానికి పనిచేస్తుంది. పుల్లీలు కానీ బేరింగ్ కానీ బయటకు లాగడానికి పనిచేస్తుంది. ఇవి మిషన్ కటింగ్ మిషన్, గ్రైండింగ్ మిషన్. కటింగ్ మిషన్, సాఫ్ట్వేర్ అన్నట్లు ఫెయిల్ అయినా కానీ కట్ చేసుకోవడానికి కానీ ఇక మనం చేసే రిపేర్లు అన్ని వీటికి అన్ని అవసరమే. ఇక స్టేట్ కానీ అట్లా నేర్పుటల పట్టడానికి అది పనిచేస్తుంది. అంటే లోపలికి కూడా ఈ మిషన్ కూడా పోనీ ఏరియాలలో చిన్న చిన్న కటింగ్లు కానీ ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ వెల్డింగ్. అది గ్యాస్ ఆక్సికోపెన్ గ్యాస్ అంటారు. ఏదైనా హీట్ చేయడానికి వాడుతాం. ఏమైనా బేరింగ్లు కానీ ఏమైనా జామ్ అయినప్పుడు హీట్ చేయడానికి కానీ ఏమైనా కట్టింగ్ అవసరం అయితే కుట్టాలలో కట్టింగ్ అవసరమైనప్పుడు కానీ యూజ్ చేసి కట్ చేస్తాం దాంతో. ఇక అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంచుకొని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు బండ్లకి ఏది అవసరమో ప్రతి ఒక్కటి ఉంటుంది దగ్గర. ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది అవసరం కూడా లేదు కానీ మేము ఉండాలైనా చిన్న చిన్న అవసరం పడ్డ మళ్ళీ బెల్లంపల్లికి అది ఇవ్వడం ఇబ్బంది అనే ఉద్దేశంతో అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కదాని కోసం మళ్ళీ బెల్లంపల్లి రేరుగా యూజ్ అవుతుంది కానీ తక్కువనే ఉండాలనే ఉద్దేశంతో. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం రూమ్ చూపి. ఇది మొత్తము టూల్స్ ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టూల్స్ ఉన్నాయి. స్పేర్స్ కూడా ప్రతి ఒక్కటి. బ్లేడ్లు కూడా చూడండి, కటింగ్ బ్లేడ్లు ఎన్ని ఉన్నాయో ముందే స్టాక్. ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఈ కటింగ్ బ్లేడ్లు, ఈ గ్రైండింగ్ బ్లేడ్లు, ఇవి కూడా గ్రైండింగే. ఇప్పుడు బండికి ఏమన్నా పెయింట్ వేయాలన్నా ఫస్ట్ దీంతో గ్రైండింగ్ చేసి మళ్ళీ అంటే
బండికి పెయింట్ వేయినట్టుగా అనిపించదు, పాత బండిలాగా అనిపించవు. అన్న దగ్గర ప్రతి ఒక్క బండి, ఏ బండి చూసినా కొత్త బండి లాగానే. వెంటనే ఏమన్నా పొలాలలో దున్నినప్పుడు డిస్క్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, దానివల్ల కొంచెం మంచిగా కనిపించేది. దాన్ని కూడా మార్చేసి వెంటనే కలర్, ఆ సీజన్ అవ్వగానే మళ్ళీ కలర్ మార్చేస్తాడు. దీంతో గ్రైండింగ్ చేసి మళ్ళీ కలర్ వేయిస్తాడు. ఎప్పుడు చూసినా అన్న బండ్లు కొత్త బండ్లాగానే మెరుస్తూ ఉంటాయి. చూడండి అన్న దగ్గర ఉన్న టూల్స్, అంటే బండి సంబంధించి బండి పని చేసుకోవడానికి కావాల్సిన టూల్స్, స్పేర్స్ ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా వాడు ఒకసారి మొత్తం డీప్లో స్లోగా మోది స్పేర్స్, అన్న గ్యారేజ్లో ఉన్న స్పేర్స్ అండ్ టూల్స్ చూడండి. అప్పుడు హార్వెస్టర్లు ఏ కావచ్చు, ట్రాక్టర్లు ఏ కావచ్చు, మొత్తం 6 బండ్లు ఉంటాయి కాబట్టి అన్నిటికీ. ఇంకో కటింగ్ మిషన్ కూడా పెద్దది ఉంది, చిన్నది కాకుండా బాస్ కంపెనీ. చూడండి కటింగ్ మిషన్ కూడా. ఇది మామూలుగా అయితే ఏదన్నా పెద్ద పెద్ద వర్క్ చేసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది ఇది, కానీ అన్న ఇది తీసుకురావడం జరిగింది. అన్న దీనికి ఎంత పడ్డది? 11,000 పడ్డదా? 11,000 పడ్డది. ఇప్పుడు దీంతో ఏం ఉపయోగం ఏమన్నా ఉంటుందా? పెద్ద వేరే యూజే కానీ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వాడతాం. హెవీ ఛానల్స్ కానీ కట్ చేసి వచ్చినప్పుడు ఉండాలనే ఉద్దేశంతో హెవీ ఛానల్ కట్ చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మిషన్ అంటే హీట్ అవుతాయి. అవును, అని ఇది ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి సమయం వృధా కాకుండా మొత్తం మీద అన్న. ఇప్పుడు మన గ్యారేజ్లో ఈ అన్ని టూల్స్ అన్నీ కానీ మిషన్లు కానీ మొత్తం సుమారుగా ఎంత ఖర్చు, అంటే ఎంత పెట్టుబడి? మనకు అంతా ఒక 4 లక్షల సామాన్ ఉంటుంది అండి. 4 లక్షల సామాన్ వచ్చేసి 2 లక్షల సామాన్ ఉంటుంది. స్పేర్స్ 2 లక్షల సామాన్ ఉంటుంది. ఓకే, టూల్స్ ఉంటాయి, ఇటు స్పేర్స్ కూడా. ఇప్పుడు ఇవి కంప్రెసర్ వీటికే అయితే 1,50,000 దాకా కొత్తగా. ఓకే, అవన్నీ మీరు ముందే స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ బండ్ల పని చేసేటప్పుడు మీరు సీజన్కి ముందే చేసుకుంటారా? మేము సీజన్ స్టార్ట్ కాకముందే 1 మంత్ కంటే ముందు నుంచే మనకు అంతకుముందు సీజన్ నడిచిన పొజిషన్ అర్థమవుతుంది, ఎంత రిపేర్లు ఉన్నాయి, ఎంత ఉన్నది. దాదాపు 1 మంత్ 1.5 ముందు నుంచే ఇక అన్ని ఏం రిపేర్లు ఉన్నాయి అన్ని చూసుకొని ముందే ఆ సీజన్ అప్పుడే అన్ని ఏం రిపేర్లు నెక్స్ట్ ఇయర్ సీజన్ చేయాల్సిన రిపేర్స్ ఏమైనా రాసి పెట్టుకొని ఆ సీజన్ స్టార్టింగ్ ముందే అన్ని వెల్లులు కానీ ఏమైనా రోడ్స్ పడ్డా కానీ ఏమైనా బేరింగ్లు పోయినా బెల్ట్లు పోయినా అన్ని ప్రతి ఒక్కటి ఆ స్పైకులు పనుల లోపల రూటర్కి స్పైకులు ఉంటాయి, అవి దంచేటి అవి పోయినా కానీ జాలీలు కానీ ఏది పోయినా కానీ చేసి బండ్లు రెడీగా సిద్ధంగా ఉంచుకుంటాం అన్నట్టుగా. మనకు స్టార్ట్ అయితే బండి ఆగొద్దు అనే ఉద్దేశంతో. ఈ బండి ఆగితే మాకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది. వర్షాలు వస్తున్నాయి, వాళ్ళు ఆగనియరు, ఇబ్బంది పెడతారు. బండ్లు రిపేర్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. అట్లా ఆగద్దు అనే ఉద్దేశంతో ముందే అన్ని చేసుకుంటాం. ఇక ఫీల్డ్ మీద కొన్ని రిపేర్లు వస్తాయి, అవి కూడా వీరంత తక్కువ టైంలో మినిమం 1 అవర్ 1.5 అవర్ కంటే బండి ఎక్కువ ఆపద్దు అనే ఉద్దేశంతోనే మేము రెడీగా బండి షెడ్ కాకముందే మేము రెడీ చేసుకొని అన్ని వెల్డింగ్ మిషన్ రెడీ చేసుకొని ఏమేమి పోయిందో అని రిపేర్ చేసి బండి పంపించాం. ఇక మేము రిపేర్ చేయగా మిగిలిన స్క్రాప్ ఇందులో అవసరం ఉన్నాయి, ఫ్యూచర్లో అవసరం ఉంటే చిన్న చిన్న స్టేట్ ముక్కలు కానీ అవసరం పడితే వాడుకుంటాం. ఇక లేకపోతే స్క్రాప్ కింద తీసేస్తాం కొన్ని రోజుల తర్వాత. ఆ బేరింగ్ ఈ సైడ్ ఏంటంటే అన్ని రిపేర్లో పనిచేస్తాయి ఇవన్నీ. రిపేర్ చేయగా కొట్టడానికి కానీ అన్ని. అన్ సీజన్ మొత్తం డ్రైవర్లు ఎంతమంది ఉంటారు మన దగ్గర? మనకు సీజన్ కోతల సమయంలో మాత్రం 10 మంది ఉంటారు. 10 మంది. మొత్తం 3 బండ్లకు 6 3 డ్రైవర్లు, 3 హెల్పర్లు ప్లస్ ట్రాక్టర్ డ్రైవర్లు 2. మొత్తం 9 మంది ఉంటారు. ప్లస్ ఇక నేను సూపర్వైజర్తో మొత్తం 10 మంది ఉంటాం. ఇక అన్ సీజన్లో మాత్రం మా అల్లుడు మా సాయి 2 పర్మనెంట్ ట్రాక్టర్ నడుపుకుంటారు. ఇక మిగతా వాళ్ళు అన్ సీజన్లో వేరే వేరే తమ పనులు చేసుకుంటారు. ఇప్పుడు సీజన్లో మాత్రం 10 మంది దాకా ఉంటారు సుమారుగా. ఇక సీజన్ అవగానే ఇక వరి కోతల సీజన్ అవగానే ఇక ట్రాక్టర్ల మెయింటెనెన్స్ మందం ఒక 2-3. ఇప్పుడు అంటే ఏమన్నా మీరు అంటే ట్రాక్టర్లతో ఓన్లీ దుక్కులైనా ఏమైనా ట్రాలీ వర్క్లు కూడా చేస్తారు? ఈ హార్వెస్టర్ నడిచిన రోజులు మనకు వడ్లు జరగొట్టడానికి బయట పొలాల నుంచి బయటకు రావాలి కదా, వడ్లు ఐకేపీ సెంటర్ కానీ ఇళ్ళల్లో పోసుకుంటూ ఈ ట్రాక్టర్లు మనకు హార్వెస్టర్ నడిచిన రోజులు ట్రాక్టర్ నడుస్తూనే ఉంటాయి. నడుస్తాయి. అవి అయిన తర్వాత అంటే ఇప్పుడు పొలాలు దమ్ము చేసేది ఉంటుంది. తర్వాత పత్తులు కట్టెకొట్టడం, ఎండాకాలం పత్తులు కట్టెకొట్టి వర్షాకాలం పత్తులకు ప్లవ్ కల్తీ వేస్తాం. అవి కాకుండా ఓన్లీ వ్యవసాయ పనులకే కాకుండా అంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద అంటే బిల్డింగ్ వర్క్లకి కమర్షియల్గా కానీ ఇటుక కానీ వాటికి ఏం వాడము, ఓన్లీ అగ్రికల్చర్ పర్పసే ట్రాక్టర్లు వాడతాం. ఇక మాకు ఆ వర్క్ సరిపోతుంది, మాకు చేతిన పని ఉంటుంది సరిపోతుంది అడిగడికి. ఇక మేము వేరే పని కోసం ఆలోచించాము. ఇక వేరే ట్రాలీ వర్క్ తోటి ఎక్కువ పని ఉండదు. ట్రాలీ వర్క్ తోటి ఓన్లీ వడ్ల సీజన్లో వడ్లు చేరుకోవడానికి అంతే. ఇప్పుడు ఆ ట్రాక్టర్లు అంటే ఇవి పొలాలు దున్నుడు, పత్తి చేనులు దున్నుడు, అవి పత్తి చేనులు అంటే ఆ సీజన్లో డే అండ్ నైట్ నడుస్తుందా?
ఇక పత్తులు దుక్కుల సమయంలో ఇక సేమ్ అది కూడా సీజనల్ బిజినెస్ ఉన్నప్పుడు అందరికీ ఒకటేసారి దుక్కులు అవసరం ఉంటాయి. అవును. ఇక అప్పుడు 3 బండ్లు డే అండ్ నైట్, పొద్దున ముగ్గురు, సాయంత్రం నైట్ ముగ్గురు, 6 డ్రైవర్లు పెట్టి ఇక 2 షిఫ్ట్ లెక్కన నడిపిస్తాం. ఇక డే అండ్ నైట్, డే చేసేవాళ్ళు డే చేస్తారు, నైట్ చేసేవాళ్ళు నైట్ చేస్తారు. ఆ సమయంలో వాళ్ళకు దుక్కులు అందిస్తారు. దుక్కులు 1 మంత్ టైంలో అందియాలి కాబట్టి ప్లవ్, కల్టివేటర్ ప్లస్ రోటావేటర్ కొంతమందికి అవసరం ఉంటుంది. ఆ దుక్కులకు ప్లవ్కు డ్రైవర్లు పెట్టి అనిపిస్తారు. ఫస్ట్ మొదటగా ప్లవ్ వేస్తారు. ఫస్ట్ కట్టె కొట్టి అంటే ఆ సీజన్ ఈ పత్తి ఏరుడు అయిపోయిందని కట్టె కొట్టి కుప్ప వేస్తామా. అవును. దాని తర్వాత కాలు పెట్టుకొని సాఫ్ చేసుకుంటే మళ్ళీ ప్లవ్ తర్వాత కల్టివేటర్. కొంతమంది కల్టివేటర్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మంచిగా రావాలని డబ్బులైనా మంచిది అనుకున్న రోటావేటర్ ప్రిఫర్ చేస్తారు. రోటావేటర్ ఏంటంటే నున్నగా వస్తుంది. అవును. అంటే పత్తులకు రోటావేటర్ కూడా వేస్తున్నారా? వేస్తారు. మొత్తానికి ఇప్పుడు ఈ మధ్య రోటావేటర్ వేయడం కూడా ఎక్కువ అవుతుంది. కల్టివేటర్ అంటే కొద్దిగా గడ్డలు వస్తుంది, బాగుంటుంది. రోటావేటర్ నున్నగా వస్తుంది, బాగుంటుంది. అంటే చదునుగా సమాంతరంగా ఉన్న నేలల వల్ల అది వాడతారు. రోటావేటర్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనకి జాండీర్ బండ్లు ఏమన్నా అంటే వీటి వాడకం ఎట్లుంటుంది, వీటి గురించి జాండీర్ కంపెనీ గురించి చెప్పండి. మేము ఫస్ట్ తీసుకున్న జాండీర్ బండే. నేను ఇప్పటివరకు వేరే బండి వాడలేదు. ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి జాండీరే వాడుతున్నా. 6 సంవత్సరాల్లో 6 బండ్లు తీసుకున్నాం జాండీర్. 3 హార్వెస్టర్, 3 ట్రాక్టర్లు. నాకు ఇప్పటివరకు అయితే ఏ బండి ఫెయిల్ అనిపించలేదు, ఏ బండి మేజర్ రిపేర్ పెట్టలేదు. మామూలు క్లచ్, చిన్న రిపేర్, గేర్ బాక్స్ అంత తప్ప కానీ చిన్న మైనర్ రిపేర్. ఇంజన్ మాత్రం ఇప్పటివరకు ఏ బండి ఇంజన్ పోలేదు. ప్రతిదీ ఆయిల్ చేంజర్ కానీ, గేర్ ఆయిల్ చేంజర్ కానీ ప్రతిదీ మనకు షోరూమ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 250 అవర్స్కి గేర్ ఆయిల్ చేంజ్, 1500 1500 గేర్ ఆయిల్ చేంజ్ మారుస్తాం. ఇప్పటికైతే ఇంజన్ అయితే ఏం కూలెంట్ కానీ అన్నీ మేము ఒరిజినల్లో మెయింటైన్ చేస్తాం. ఇప్పటికైతే బండి ఏం రిపేర్ లేకుండా బాగా నడుస్తుంది. అంటే ఆయిల్ మార్చమన్న సమయానికి కరెక్ట్ సమయానికి ఏదో నడవనీలే అన్నట్టుగా చూడరు. ఖచ్చితంగా అవర్స్ చూసుకొని మనకి ఏ ఫీల్డ్ ఎక్కడ ఉండని బండి 250 గంటలు అయిందంటే కంపల్సరీ ఇంజన్ ఆయిల్ తీసుకుపోయి మార్చేసి మేము ఆల్రెడీ స్పేర్ తెచ్చి పెట్టుకుంటాం రూమ్లోనే. ఇక టైం అయిందంటే, లేకుంటే డేస్ అన్న 3 months అట్లా 4 months అయిందంటే ఆయిల్ చేంజ్ చేసుకుంటాం. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ప్రకారం కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. షోరూమ్ వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళు చెప్పిన దానికి షోరూమ్ వాళ్ళు అంటారు, మీ మెయింటెనెన్స్ ఎవరు చేయరు ఇక్కడ, మీ ఒక షోరూమ్ మెయింటైన్ చేసేది మీ వాళ్ళని వాళ్ళే అంటారు. షోరూమ్ అంటే అక్కడ షోరూమ్ లో ఉన్న అన్ని ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటాయి కాబట్టి ఇక మనకు బండ్లు కూడా మేజర్ గా ఏం పనులు పెట్ట చిన్న మైనర్ చిన్న రిపేర్లు అవి జనరల్ గా బండికి చేయాల్సినవి. గేర్ బాక్స్ అనేది కామన్. ఇంజన్ సమస్య వస్తే బండి ఫెయిల్ అయినట్లు లెక్క. మామూలుగా ఇంజన్ పోయింది, ఇంజన్ వచ్చింది బండి అంటే కరెక్ట్ ఆయిల్ మెయింటైన్ చేయలేక, ప్లస్ గా మరి వేరే కంపెనీ బండ్లు కూడా అంత స్ట్రాంగ్ గా ఉండవు, జాండీర్ అంత క్వాలిటీగా ఉండవు. జాండీర్ మాత్రం మాకు మంచిగా కలిసి వచ్చింది, బాగా నడుస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చూసి మా ఊళ్ళో దాదాపు ఒక 4-5 జాండీర్ బండ్లు ఎక్స్ట్రా అయినాయి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా. అంటే మన ఈ 6 బండ్లు జాండీర్ నడిచేసరికి వాళ్ళు కూడా అనిపిస్తుంది కదా, జాండీర్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఒక 6-7 బండ్ల దాకా మా చుట్టుపక్కల ఊళ్ళలో మమ్మల్ని చూసే కొండరు. మమ్మల్ని ఒపీనియన్ అడిగి ఏదైతే బాగుంటుందని జాండీర్ అంటే ఒక 10 బండ్ల దాకా ఉంటాయి. ఆకనపల్లి, పాతపల్లి ఊళ్ళల్లో ఒక 10 బండ్ల వరకు జాండీర్ బండ్లు మమ్మల్ని అడిగి నేను చెప్తే రిఫర్ చేసి తీసుకున్న వాళ్ళే ఉంటారు జాండీర్ బండ్లు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు మనకు ఫస్ట్ బండి తీసుకున్నప్పుడు కానీ సెకండ్ బండి అంటే కంపెనీ వాళ్ళ నుండి మీకు ఎట్లా? జాండీర్ వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు. సర్వీస్ విషయంలో మాత్రం వాళ్ళని మెచ్చుకోవచ్చు. మనకు బండి ఏదన్నా రిపేర్ వచ్చిందని ఫోన్ చేస్తే వాళ్ళకి పాసిబుల్ అయితే ఆ డే కానీ మ్యాక్సిమం నెక్స్ట్ డే, అంతకంటే మించరు. వచ్చి మనకు అన్ని రిపేర్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి సర్వీస్ విషయాల్లో మాత్రం జాండీర్ వాళ్ళని మెచ్చుకోవచ్చు. వాళ్ళే వచ్చి చేసిపోతారు. ఇక మనం ఆడి తీసుకుపోవాలనో లేకుంటే వేరే వాళ్ళతో బయట వాళ్ళతో చేయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే వచ్చి అన్ని చేసి వెళ్ళిపోతారు. ఓకే అన్న, అయితే ఇప్పుడు కొత్తగా హార్వెస్టర్ ఫీల్డ్లోకి రావాలి, హార్వెస్టర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మీ అనుభవాలు ఏం చెప్తారు? అంటే హార్వెస్టర్ తీసుకొని మెయింటైన్ చేసేగల సామర్థ్యం, డ్రైవింగ్ నేర్చుకొని చేసుకోగలిగితే అన్ని ఉద్దేశం ఉండి మనం నడిపించుకోగలుగుతాం తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ ఫీల్డ్లో బండ్లు చాలా అయిపోయినాయి. ఇక కొత్తగా తీసుకున్న వాళ్ళు అంటే ఫైనాన్స్ కొంచెం తక్కువ అమౌంట్ పెట్టుకోగలిగితే, డౌన్ పేమెంట్ ఎక్కువ పెట్టుకోగలిగితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇక మరీ డౌన్ పేమెంట్ తక్కువ బట్టి ఓన్లీ ఫైనాన్స్ మీద డిపెండ్ అయితే మాత్రం ఈ రోజుల్లో నడవడం కష్టమే. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఉద్దర్లు అయినాయి, నెట్ క్యాష్ అనేది ఎవరు లేదు, 2-3 నెలల వాయిదా కూడా పెడుతున్నారు, ఆగాలి. ఇక ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ నడిపించుకుని ఉంటే తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు, నడుస్తుంది. అందులో కూడా మళ్ళీ మెయిన్ జాండీర్ తీసుకొని మనం గ్రిండ్ గోల్డ్ కానీ దశమిష్ కానీ ఈ 2 బాక్సుల్లో ఏ బాక్స్ అయినా పర్లేదు తీసుకొని మన స్పేస్ అని కరెక్ట్ మెయింటైన్ చేసుకొని నడిపించుకోగలిగితే ఇబ్బంది ఏమి ఉండదు, నడిపించుకోవచ్చు. కాకపోతే ఒక ఫీల్డ్లో అయితే చాలా బండ్లు అయినాయి, ఇప్పటికీ చాలా బండ్లు అయినాయి. ఈ గేటు ఇంత పెద్దగా ఉందన్న మన దగ్గర చేయించారా వేరే ఏమన్నా వెల్డర్ దగ్గర చేయించారా?
ఈ గేట్ ఇక మేమే ఫస్ట్ బండ్లు ఇందులో పెట్టడానికి సేఫ్టీ ముఖ్యమైన ఉద్దేశంతో గేటు ఫస్ట్ షెడ్ వేసినాము. షెడ్ వేసిన తర్వాత ఇక షెడ్ వేసినాము. తర్వాత ఇక్కడ లోకల్ మా దగ్గర తయారు చేసుకున్నాము. ఇప్పుడు వెల్డింగ్ మిషన్ మేము కొత్తగా తీసుకున్నప్పుడు లోకల్ ఒక అబ్బాయి ఉండే, అబ్బాయిని పెట్టి కొలతలు మేమే తీసుకొని ఇక్కడే తయారు చేసినాం. మొత్తం 24 ఫీట్లు. ఎందుకంటే హార్వెస్టర్ టర్నింగ్ కూడా మొత్తం హార్వెస్టర్ ఉండడమే 14 ఫీట్లు ఉంటుంది కట్టలు. ఇక పెద్దగా ఉంటే బండి కటింగ్ లో కూడా కరెక్ట్ అవుతుంది. విలేజ్ లో రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి కటింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది లేకుండా 24 ఫీట్లు పెట్టి మేమే తయారు చేస్తాం. ఈ సీసీ కెమెరాలు కనబడుతున్నాయి కదా, సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నారు. కూడా పెట్టించాము. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఇక బండ్లు ఎక్కువగా ఉన్నాయి, బండ్లు ఉంటాయి, మన దగ్గర స్టాక్ ఉంటుంది, ఆల్రెడీ స్పేర్స్ ఉంటాయి. సేఫ్టీ కూడా ముఖ్యమైన ఉద్దేశంతో సీసీ సీసీ కెమెరా కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఈ షెడ్ ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు వేసారు? ఇది వేయించి 5 years ఎబో అవుతుందండి. అంటే రెండో బండి తీసుకొచ్చినప్పుడు, రెండో బండి తీసుకొచ్చినప్పుడు 19 కంటే ముందు 19 కంటే రెండో బండి తీసుకొచ్చినప్పుడు వేయించినాం. షెడ్ హార్వెస్టర్ కోసం వేయడం జరిగిందండి. ఈ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ బండ్లు డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే హార్వెస్టర్ అంటేనే మొత్తం వడ్లు పోకుండా ఉండాలి. జాలి అన్ని రేకులు ఐరన్ రేకులే ఉంటాయి. వర్షానికి ఏంటంటే వర్షానికి నీళ్ళు ఆగి తుప్పు పట్టి వడ్లు పోవడం అనేది ఇబ్బంది వచ్చే సమస్య, మెయిన్ సమస్య. అందుకోసం ఇక మనకు హార్వెస్టర్లు కూడా సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో షెడ్ వేయించడం జరిగింది. వేరే వాళ్ళు ఏదో పరదలుగా ఉంచుతారు అని మేము చాలా చోట్ల చూస్తాం కదా మనం సాధారణంగా. ఇక కాబట్టి ఇక అవన్నీ జల్లెలు కానీ అవన్నీ తుప్పట్టకుండా ఉండాలని బండి కూడా మంచిగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఈ షెడ్ వేసడం జరిగింది. షెడ్కు సుమారుగా ఎంత వరకు ఖర్చు వచ్చింది? ఒక 4 లక్షల వరకు వచ్చింది. 4 లక్షల వరకు వచ్చింది షెడ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో పెద్ద షెడ్ విలేజ్లలో ఒక గ్యారేజీ ఒక షెడ్ ఉంచుకోవడం అనేది చాలా తక్కువ. ఇంత పెద్ద షెడ్ రెండు బండ్లు ఉన్నప్పుడు ఈ షెడ్ వేయడం జరిగింది. మూడో బండి వచ్చింది, ఆ మూడో బండి కూడా ఇంకా షెడ్ వేయాలి. ఈ షెడ్ అంటే లోకల్ వాళ్ళు వేసారా? లోకలే, మాకు లోకల్ ఆకనపల్లి ఒక మేస్త్రి ఉండే, మా ఇల్లు కట్టిన మేస్త్రి అతనే వేసిండే కొలతలు తీసుకొని. ఇది షెడ్ కానీ రూమ్ ఫస్ట్ ఒక ఇదంటే టాలెంట్ అనుకోవాలి. ముందు ఇక్కడ చూసింది కదా, ఇక్కడ చేసింది కదా, అప్పటికప్పుడు అనుకొని సొంతగా అనుకొని చేసింది. ఇక బాగానే సెట్ అయింది, వర్కౌట్ అయింది. అంటే ప్రయోగం అనుకోవాలి, ఒక ప్రయోగం లాగానే. అంటే ఇది మీ ఓన్ గా మీ నాలెడ్జ్ తోటే ఇక మేస్త్రి నేను అనుకోని కూర్చొని మాట్లాడుకొని చేసేది. అంటే ఈ పైపులు మాకు బోర్వెల్ ఏమది అండర్ గ్రౌండ్ బోర్వెల్ కి పైపులు ఉండే. అండర్ గ్రౌండ్ బోర్వెల్ కు ఇది అప్పుడు ఐరన్ పైపులు ఉండేవి, పైపులు ఉండేవి. అవి రిమూవ్ చేసి ప్లాస్టిక్ వేసిన తర్వాత ఇవి ఇంటికాడ ఉంటాయి, వాడుకున్నారు, షెడ్ కోసం వాడుకున్నారు. ఇవి స్ట్రాంగ్ ఉంటాయి కదా. ఇప్పుడు హైట్ ఎంత మొత్తం బండిది ఎంత? 14 ఫీట్ల హార్వెస్టర్, 15 ఫీట్లు మొత్తం 16 ఫీట్ల షెడ్. ఇది 16 ఫీట్ల షెడ్. ఇక్కడికి రాగానే బుచ్చేపల్లి గ్రామంలో 30x30 వెర్తుతోటి బుచ్చేపల్లి గ్రామంకి రాగానే ఈ ఫస్ట్ మందవారి నుండి వస్తుంటే మొట్టమొదటిగా ఇదే కనిపిస్తుంది షెడ్. బుచ్చేపల్లి గ్రామంలో ఈ షెడ్ అంటే ఈ గ్యారేజ్ కానీ వీళ్ళ కుటుంబం కానీ బాగా పేరు పోయిన వాళ్ళు. చూడండి, ఇప్పుడు మూడో బండిని కోసం షెడ్ వేస్తారా మరి? ఇక అదే ప్లాన్లో ఉన్న వేయాలి, కాకపోతే ఈ ప్లేస్ కొద్దిగా సెట్ అయితే సెట్ చేసుకొని చేయాలి. అంటే ఇప్పుడు 3 బండ్లు తీసుకొచ్చారు కదా, అంతా మంచిగా జరుగుతుంది, ఫీల్డ్ కూడా ఉన్నది. ఇంకా 4వ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే సరిపోతుంది అంటే మెయింటైన్ చేయడం కష్టమే, ఇప్పటికే టైట్ అవుతుంది. అంటే డ్రైవర్లు కావాలి, ఫీల్డ్ ఉండాలి, మీకు కూడా మెయింటెనెన్స్ అంత బర్డెన్ అంటే సరిపోతాయి. 3 బండ్లు కూడా ఫీల్డ్కు సరిపోతాయి. అంటే వీటితో పాటు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి మనకు, దుక్కులు దున్నడము, పొలాలు, పత్తులకు చేన్లు దున్నడం అవి కూడా నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే చాలా అనిపిస్తుంది. ఇదేనా ఇంకేమన్నా మీరు ఇంకేమన్నా ఫీల్డ్లు ఇంకేమన్నా చేస్తారు? నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఒకటే. ఇక బిజినెస్ అంటూ అంతకుముందు షేర్ మార్కెట్ చేసేవాని, కానీ ఇప్పుడు ఓన్లీ ఈ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ప్లస్ అగ్రికల్చర్ ఉంది, నాన్న చూసుకుంటాడు. ఇక ఓన్లీ ఈ ఫీల్డ్ మాత్రమే చూసుకుంటాడు. దీనికే సమయం కేటాయించాలి, దీనికి బాగా చేసే ఒక్క పని అయినా కానీ పర్ఫెక్ట్ పనులు పెట్టుకొని ఏదో వస్తాను ఫోన్లో అలా అనుకుంటా అట్లా తిరగకుండా ఉన్నదాన్ని పర్ఫెక్ట్ చేయడం కోసం ఇది ఒకటి మాత్రమే చేస్తారు. ప్రస్తుతానికి ఒక ఫీల్డ్ డ్రైవర్లతోటి అంత ఇబ్బంది లేదు. నాకు ఇప్పటివరకు అయితే ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు దొరికారు. 10 మంది ఉంటారు, 10 మంది కూడా లోకల్ అంత దగ్గర అంత లోకల్ వాళ్ళే. ఆకనపల్లి మా ఊరు ఉన్నారు, పెద్దబోపల్లి. అంతకు మించి వేరే బయట నుంచి ఏది పెట్టుకోము. బాగానే ఉన్నారు, బాగానే నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ గ్యారేజ్ గురించి కానీ బండ్ల గురించి కానీ చాలా విలువైన సమాచారం మాకు చెప్పారు. కొత్తగా తీసుకునే వాళ్ళ గురించి కూడా చెప్పారు, వాళ్ళకు కూడా తీసుకోమని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది వీడియో
చూడండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.